ఈరోజు దేశంలో 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కొంత వాళ్ళ మతం పేరు మీద కాదు, పేదరికం పేరు మీద ఉన్నటువంటి దూదేకుల ఇతరత్ర కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే దాన్ని పట్టుకో అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని పేరు మీద తెలంగాణ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నేను ఏమనాలని అడుగుతా ఉన్నాం ఇవాళ. అందుకే ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల నిధుల గురించి మాట్లాడినారు. ఇవ్వండి నిధులు. ఎన్నికలు మీ కారణంగా ఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కారణంగా మేము ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకం కాదు, 50% క్యాప్ ఎప్పుడు ఎత్తేసినారు. ఇలా 50% కొత్తగా క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఆనాడు రిజర్వేషన్ సమితి కోర్టులో పోతే కోర్టులో ఉన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం ఒక్క నిమిషంలో ఈడబ్ల్యూఎస్ పేరు 10% తీసుకొచ్చినారు. మేము ఎవరేమనలేదు కదా, ఎందుకంటే పేదలకు అందరికీ వర్తించాలి. ఇలా బాసరా తిరుమలైటిలా లేదా ఇంకెక్కడైనా అడ్మిషన్లకు సంబంధించి చాలా వ్యత్యాసం జరుగుతున్నా అందరూ కూడా ఎవరేం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశం ఉపయోగించుకుంటారు. ఇలా ఒకటే బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి 150లకు ఒక సర్వే చేసి దాన్ని మొత్తం క్రోడీకరించి సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చర్చించినాడు. మీ శాసనసభ్యుడు పాయల్ శంకరి గారు కూడా చెప్పినాం, వారు కూడా కన్విన్స్ అయ్యారు. ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ లేదు, మన బిల్లులో ఆ ప్రస్తావన లేదు, మన మతపరమైనటువంటి లెక్కలు తీయలేదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ హామీ ఇస్తాను, ఇలా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు తావు లేదు, దేశంలో చట్టములనే లేదు. ఆ పేరు చెప్పి మీరు బీసీ రిజర్వేషన్లను కాలడ్డం పెట్టి కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపే ప్రయత్నం బీసీలను చేయకండి. ఇలా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను చట్టరీత్యా సభల ద్వారా శాసనసభల ద్వారా గవర్నర్ గారు ఆమోదంతో ఢిల్లీలో ఉన్నటువంటి దానికి మీరు ఈటల రాజేందర్, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ధర్నా చేస్తారు. నాకు ఇది పెద్దవాడు సీనియర్, నాకు అర్థం అవుతలేదు. ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహారం ఉండదు, చరిత్ర క్షమించదు. నేను మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరినీ కోరుతా ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాయింట్ యాక్షన్ కమిటీగా కుల సంఘాలు ఏర్పడ్డాయో, ఇవాళ ఓన్లీ రాజకీయాలకు స్థానిక సంస్థలకు కాదు 42%. ఇది విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కోటాది విద్యార్థులు కానీ ఇటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, చొరవ చూపెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి. నువ్వు దొంగ ఓట్లతో గెలవలేదనుకుంటే ఎన్నికల కమిషన్కు లేఖ రాసి నియోజకవర్గంలో మొత్తం నీతో పాటు 8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓట్ల యొక్క సరళిని పరిశీలించమని చెప్పండి. మా అధ్యక్షుడు గారు చెప్పినప్పుడు నువ్వు దొంగ ఓట్లతో మాత్రమే గెలిచామని చెప్పలే, ఇక్కడ కూడా అవకాశం ఉంది, అటువంటిదే జరిగి ఉండొచ్చు అని చెప్పినాడు. దానికి దొంగలు అంటే బుధాలు తడుపుకున్నట్టుగా ఎందుకు తత్తరపడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎందుకు ఆందోళన పడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా తప్పకుండా మీరు కానీ మీ పార్టీ